హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అదే పుణ్యం. పుణ్యం అంటే అర్థం ఏమిటి, మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది, మరి ఎవరిస్తారు మనకి, ఆ విషయం గురించి తెలుసుకుందాం. మరి ఇది పాపం చేసిన వాళ్ళకి కావాలా, లేకపోతే మంచి చేసిన వాళ్ళకి ఈ పుణ్యం కావాలనేది కూడా మనం చెప్పుకుందాం. పుణ్యం అంటే మంచి అనేది ఒక అర్థం. ఎందుకంటే వెనకటికి మరి రైతులు కానీ కర్షకులు కానీ మరి ఎవరైనా కానీ 360 రోజులు మరి కష్టించి మరి పని చేస్తారు. మరి వాళ్ళకి రిలీఫ్ అంటే ఉండదు. కాబట్టి వాళ్ళకి ఎలాగ రిలీఫ్ కావాలి, మరి వాళ్ళకి ఎలా శక్తిని కూడగట్టుకోవాలి అంటే మరి పెద్దవాళ్ళు వీళ్ళు ఎప్పుడు కష్టపడుతున్నారు, వీళ్ళకి రిలీఫ్ లేదని మరి తీర్థయాత్రలు చేయండి, మరి గుళ్ళమ్మడి తిరగండి, మీకు పుణ్యం వచ్చిద్ది అని పెద్దవాళ్ళు చెప్తే వాళ్ళు నిజంగా అనుకుంటా పుణ్యం వచ్చిద్ది అని వాళ్ళు అట్లా గుడులకి తీర్థయాత్రలకి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ పైపెచ్చు మళ్ళీ సమాజంలో చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు, మరి ధనికులు ఉంటారు. మరి పేదవాళ్ళకి ఎవరు సహాయం చేసే వాళ్ళు ఉండరు. వాళ్ళకి సహాయం చేయాలంటే మనకు లాభం ఏంటి అనేది చూసుకుంటారు. కాబట్టి ఇల్లు పేదవాళ్ళకి సహాయం చేయాలంటే పుణ్యం అనేది సృష్టించాలి. మీకు పేదవాళ్ళకి మరి డబ్బు ధాన్యం ఇస్తే పుణ్యం వస్తుంది అని, మీరు పాపాలు చేస్తే మరి పోతాయి అని ఈ పదాన్ని కూడా అందుకోసం సృష్టించారు. కాబట్టి పేదలకి దాన ధర్మాలు చేయటం, మరి కష్టించే రైతులు మరి సంవత్సరానికి ఒకసారి గుళ్ళమ్మటి గోపురాలమ్మటి తిరగటం, పుణ్యం అనేది ఒక పదాన్ని సృష్టించారు. అంటే నిజానికి పుణ్యం అనేది ఒక మంచి పని అంతేలే, కానీ ఇది దేవుడు ఇచ్చేది కాదు. మనకి మరి దాన ధర్మాలు చేస్తే మరి యాచకులు ఇచ్చేది కాదు. పుణ్యం అంటే ఒక మంచి పని అనేది అర్థం పెట్టుకోండి మీరు ఎక్కడి నుంచైనా. మరి నేను ఈ వీడియోలో మంచి విషయాలు చెప్పాను కాబట్టి నా వీడియో షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీరు కూడా కొంచెం పుణ్యం కట్టుకోండి. బాయ్.